నాట్ స్పెసిఫిక్ టు ఫంక్షన్ స్కోప్. సో, వేర్ అనేది ఫంక్షన్‌కి సంబంధించిన స్కోప్‌ని తీసుకుంటది. లెట్ అనేది మాత్రం బ్లాక్ స్కోప్‌ని తీసుకుంటుంది. అలానే కాన్స్ట్ కూడా బ్లాక్ స్కోప్‌ని తీసుకుంటది. వాటెవర్ మనం ఏవైతే ఇప్పుడు చేస్తున్నామో ఇవన్నీ కూడా కాన్స్ట్‌కి అప్లికబుల్ అవుతాయి. కాకపోతే కాన్స్టెంట్ అంటే ఏంటి? ఇది ఎప్పుడు కాన్స్టెంట్‌గానే ఉంటది. సో, ఎప్పుడైనా గాని కాన్స్టెంట్ మనం డిక్లేర్ చేస్తున్నప్పుడు దాని వాల్యూ కంపల్సరీగా డిక్లేర్ చేయాలి. ఒకవేళ డిక్లేర్ చేయకుండా ఇలా చేసామనుకోండి ఇక్కడ ముందే చెప్పేస్తదనమాట. డిక్లరేషన్స్ మస్ట్ బి ఇనిషియలైజ్డ్ అని చెప్పి. సో, ఇనిషియలైజేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి కాన్స్ట్‌కి. రైట్? అండ్ ఒకసారి డిక్లేర్ చేసిన తర్వాత ఒక టాప్ లెవెల్‌లో మనం అది డిక్లేర్ చేసామనుకోండి. దాన్ని మనం ఓవర్ రైట్ చేయలేం. కానీ ఇదే మ్యాక్స్‌ని తీసుకొచ్చి లెట్స్ సే మ్యాక్స్ అని చెప్పి నేను ఇఫ్ కండిషన్ లోపల యూజ్ చేయొచ్చు. ఓకేనా? సో, ఇక్కడ నేను 10 అని ఇవ్వచ్చు మ్యాక్స్. అంటే ఈ బ్లాక్ లోపల నాకు ఈ మ్యాక్స్ అనేది 10 ఉండొచ్చు. కానీ ఔట్‌సైడ్ ఏదైతే మనకు గ్లోబల్ స్కోప్ ఉందో దానిలో మ్యాక్స్ అనేది 100 ఉంది. అండ్ ఇదే కాన్స్టెంట్ తీసుకొచ్చి మళ్ళీ నేను ఔట్‌సైడ్ మళ్ళీ ట్రై